హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సోనీస్ వరల్డ్. ఈరోజైతే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది మా సైడ్ అయితే పుంటికూర అని కూడా అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి. కొందరు గోంగూర అంటారు, కొందరు పుంటికూర అని కూడా పిలుస్తారు. గోంగూర అయితే ఇలా కాడలతో పాటుగా తీసి అయితే పెట్టుకుందాము. సింపుల్గా పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడైతే కాడలన్నీ తీసి పక్కకు పెట్టుకుందాము. ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకొని ఇందులోకి ఎండుమిర్చి వేసుకుంటారు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు. నేనైతే పచ్చిమిర్చితో పాటుగా చేస్తున్నాను పచ్చడి. ఇలా కొంచెం పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోకి కొద్దిగా పల్లీలు అయితే యాడ్ చేసుకుందాము. ఇవి కూడా నూనెలో ఫ్రై అయ్యాయి అనుకోండి, పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పల్లీలు పచ్చిమిర్చి ఇలా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర కూడా కొద్దిగా ఫ్రై అవుతుంది కదా, ఇలా వేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి, కొత్తిమీర కూడా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇలా అన్నీ వేసిన తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా మాడిపోకుండా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి తగినంతగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము. ఇలా పసుపు అయితే యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలలో స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇవైతే పక్కకైతే తీసి పెట్టేసుకుందాము. ఇలా ఎక్కువసేపు ఉంచామనుకోండి మాడిపోతుంది. ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు అదే గిన్నెలో ఇప్పుడు మనం పుంటికూర అయితే తీసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వాటర్లో ఇలా ఫ్రెష్గా కడిగేసి అదే గిన్నెలో అయితే వేసుకుందాము. ఇలా మొత్తంగా కొంచెం కొంచెంగా కడుక్కొని మొత్తం అయితే వేసుకుందాము. ఇది మూత పెట్టామనుకోండి మంచిగా ఉడికిపోతుంది. మనం ఫస్ట్ ఇలా వేసాం కాబట్టి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అడుగంటకుండా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా మూత పెట్టుకోవడం ద్వారా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉడికిపోయింది కాబట్టి మనం మూత అయితే తీసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. ఇదే లేదంటే అడుగంటిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఉండడానికి. ఇప్పుడు మనకి ఇదైతే ఇంకా కొంచెం ఉడికిపోయినట్లే. ఇప్పుడు మనకి ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకుందాము. ఇదైతే పక్కకు పెట్టేసుకున్నాము. మనం ముందుగా అయితే ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇదైతే మిక్సీలో వేసుకొని ఇందులోకి వెల్లుల్లి అయితే వేసుకోవాలి. వెల్లుల్లి వేయడం ద్వారా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. తగినంతగా సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే పట్టుకోకూడదు, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా బరకగా ఫైన్ పేస్ట్లా అయితే అస్సలు చేయకూడదు. ఇప్పుడు మనకి ఇలా మిక్సీ అయితే అయిపోయింది. ఇందులోకి మనం పుంటికూరను కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకొని ఇది కూడా మిక్సీగా పట్టేసుకుందాము. ఇలా మొత్తం మిక్సీ అయితే పట్టేసుకుందాము. మరీ ఫైన్ పేస్ట్ లాగా అయితే చేయలేదు, కచ్చాపచ్చాగా అయితే దంచుకున్నాము. ఇప్పుడు మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పోపు అయితే వేయట్లేదు, ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.